సహజంగానే ఏ ఆలయంలోనైనా ప్రధాన దేవుని మందిరంతో పాటు పరివార దేవతలకు, అంశావతారాలకు ఉపాలయాలు కూడా నిర్మింపబడి ఉంటాయి. ఈ రీతిలో ఈ రూపాల సంగమేశ్వరుని చెంత కూడా ఇతర దేవీ దేవతల ఉపాలయాలు కొలువై ఉన్నాయి. ఏ కార్యానికి శ్రీకారం చుట్టడానికైనా అగ్రపూజలు అందుకునే విఘ్నేశ్వర స్వామి, ఆ ఉ మా అక్షరాల ప్రతీక అయిన ఓంకార స్వరూపిణి ఉమాదేవి మందిరాలు కూడా ఉన్నాయి. ఆ ఉపాలయాలను మనము చూసి తరిద్దాం రండి. వినాయక స్వామి, ఉమాదేవి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో వినాయక స్వామి రజత ముఖ కవచంతో చతుర్భుజుడై భక్తుల విఘ్నాలను తొలగిస్తూ కొలువుతీరి ఉంటాడు. మరోవైపు ఉమాదేవ్యై నమః అంటూ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ ఉంటారు. అమ్మవారు రజత కవచ ముఖ చతుర్భుజాలతో, విశాల నేత్రాలతో, పుష్పాలంకృత శోభతో భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆలయంలో మరోవైపున నవగ్రహ మండపం నిర్మితమై ఉంది. ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ విశేషాల్ని వివరిస్తూ ఈ సంగమేశ్వర ఆలయం మరో శ్రీశైలంగా పేరు పొందిందని, 8వ శతాబ్దంలో చాళుక్యులు ఈ ఆలయాన్ని కృష్ణా తుంగభద్ర సంగమ స్థానంలో నిర్మించారని, గత 26 సంవత్సరాలుగా ఆలయం అభివృద్ధి చెందుతూ ఉందని అన్నారు. కార్తీక మాసం శివరాత్రి పర్వదినాల్లో శివుడికి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం, మహాభిషేకం, ఉమామహేశ్వర్ల కళ్యాణం జరుగుతాయి. ఇక్కడ నాగసర్పం శివ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ దేవాలయం వచ్చేసి 8వ శతాబ్దంలో నిర్మాణం చేసినారు. ఈ దేవాలయం చాళుక్యులు నిర్మాణం చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ఈ దేవాలయం రాజరథ ఆకారంలో ఉంటుంది. అలాగే ఈ దేవాలయంకు రైట్ సైడ్ కుడ్యం అంటే కిటికీలో శివుడు ప్రయాణం చేస్తున్నట్టు, బ్రహ్మ రథ నడుపుతున్నట్లు, ఈ దేవాలయానికి గాండ్లు ఉన్నట్టు ఈ కుడ్యంలో నిర్మాణం చేసి ఉన్నారు. ఈ లింగం వచ్చేసి 6 అడుగులుగా ఉన్నది. ఈ లింగం గ్రానైట్ లింగం. అంటే గ్రానైట్ అంటే మన చార్ది కానీ మనం కానీ లింగంలో రిఫ్లెక్షన్ వస్తుంది అన్నమాట. అందుకు రూపాల సంగమేశ్వరం పేరు. ఈ యొక్క దేవాలయం విశిష్టత చాలా అద్భుతమైనటువంటి యొక్క దేవాలయము. ఈ దేవాలయము 2003 సంవత్సరంలో జి పుల్లారెడ్డి గారు ఈ దేవాలయ దుస్థితి చూసి ఆయన వచ్చి కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి ఈ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ దేవాలయం దినదినంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది. 6 అడుగుల ఎత్తులో మరకతలింగం ఉంది కాబట్టి ఈ చాలా సుందరమైన విగ్రహం కాబట్టి అందరూ కూడా, మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసుకుంటాము. ప్రతి సోమవారం కూడా మేము వచ్చి అభిషేకం చేసుకుని లింగాష్టమం చేసుకుంటామండి. ఓ నదీ సంగమ స్థలిలో నెలకొని ఈశత్వ వసత్వాలను, విసృజన విలయాలను తనలో సంగమింపచేసుకుని భక్తులను కరుణిస్తోన్న రూపాల సంగమేశ్వరుని దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ స్వామిపై జాలువారే అభిషేక జలాల్లో కొన్ని బిందువులైనా మనపై కురియాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.